రీతు కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా హౌస్ లో, తనుజ గానీ లేకపోతే సంజన గానీ ఇంకెవరు, సుమన్ శెట్టి గానీ. ఆయిషా వచ్చాక తనుజ డల్ అయిపోయింది, ఆమె గేమ్ చూసి ఆమె పవర్ చూసి అంటారు, అది కరెక్ట్ అనుకోవచ్చా? అంటే నేను ఆయిషాని చూసి తనుజ డల్ అయిందని నేను చెప్పాను, కానీ వైల్డ్ కార్డ్లు వచ్చాక తనుజ డల్ అయిందనేది కనిపిస్తుంది. అది నేను కూడా సెన్స్ చేయగలిగిన, ఆమె డల్ అయిందని అనిపిస్తుంది కొంచెం. దివ్యానికిత గారు ఏంటి పరిస్థితి? దువాడ మాదిరి దివ్యానికిత పెద్ద ఫైట్ నడుస్తుంది, ఎవరిని కొడతారు అనుకో. కానీ ఇక్కడ దివ్య గివ్ అప్ ఇవ్వకుండా ఆవిడతో పాటు పోటీ పడి ఫైట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే దివ్య ఎట్లా అంటే అబ్బా ఏంటి ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్నారు వీళ్ళతో నాకేంటి అని చెప్పి వదిలేసి కామ్ అయిపోతుంది. తను అట్లా వదలకూడదు, వదలకుండా తనతో పాటు పోటీ పడి గొడవ పడగలిగితే ఆవిడ ఇంకా ఎక్కువ రోజులు హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది. దువాడ మాదిరి గారు క్యారెక్టర్ పరంగా మంచోరు అంటారా, లేదంటే ఇప్పుడు హౌస్లోకి వచ్చి 2 రోజులు చూసారు అగ్రెసివ్నెస్, ఎక్కడో జెన్యూనిటీ ఉందంటారా ఆమెలో, లేదంటే ఫేక్ పర్సన్ అనే అనిపిస్తుంది. అందరూ అటెన్షన్ని గ్రాప్ చేయాలి, కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి, నేను బయట జనాలకు ఎక్కువ కనపడాలి, ఫేమస్ అవ్వాలి అన్న ఇదితోనే ఎక్కువ గొడవలు క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ మాటలు మాట్లాడడం కానీ అట్లా అనిపిస్తుంది. కానీ మాదిరి గారికి కొన్ని 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు ఆమె అంత నేను ఫేమస్ అవ్వాలి, నన్ను కాదు ఆవిడ. అంటే ఇప్పుడు అట్లీస్ట్ దువ్వాల మాదిరి చేసే యాక్టివిటీ చూసైనా శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీతో కలుపుతారు అనుకోవచ్చా? అది నాకు తెలియదండి, అది నాకు తెలియదు, అసలు నాకు పాలిటిక్స్ తెలియదు. క్యారెక్టర్ చూసైనా ఆమె నుంచి బయట పడతారు శ్రీనివాస్? అంటే ఇన్ని రోజులు హౌస్లో లేదా, ఇప్పుడు కొత్తగా ఏముంది చూడడానికి? అంటే ఆయనతో ఉన్నప్పుడు ఫేక్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఫేక్ ఎన్ని రోజులు ఉండలేదు కదా, అది తెలిసిపోతుంది. ఒకవేళ ఆవిడ ఎక్కువ రోజులు ఉండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్లో వచ్చినప్పుడు నాగార్జున గారు ఆవిడతో ఏం మాట్లాడతారో నాకు చాలా క్యూరియస్గా ఉంది, చాలా వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నాగార్జున మొహం మీద చెప్పగలుగుతారు, ఏం చెప్పాలనుకున్నాడు, ఏ కంటెస్టెంట్స్కి ఎలా ఇవ్వాలన్నా కూడా ఇచ్చి పడేస్తారు. మరి ఈమె విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారా? ఆవిడ్ని స్టేజ్ మీదకి పిలవడానికి కూడా షేకండ్ ఇవ్వకుండా నమస్కారం పెట్టారు. వీకెండ్ వచ్చినా కూడా ఆవిడ ఏమంటారో తెలియదు, చూడాలి. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అనేసి, నిజంగా కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అంటారా? ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి. తనుజ ఎక్కడైనా కంప్లైంట్ చేసిందా కళ్యాణ్ నన్ను అసభ్యకరంగా ముట్టుకుంటున్నాడని కానీ, లేకపోతే ఊకే టచ్ చేస్తూ మాట్లాడుతున్నాడని కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇప్పుడు వచ్చిన రమ్య, మోక్ష అండ్ అలాగే రీతు చౌదరి తప్ప ఇన్ని రోజులు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు. అండ్ వీళ్ళు ఏంటంటే అందరి అటెన్షన్ని గ్రాప్ చేయడానికి, లేకపోతే ఇది వీళ్ళ గురించి బయట జనాలకి నెగిటివ్గా పోర్ట్రే చేయాలనే ఉద్దేశంతోనే చెప్పినట్టు అనిపించింది. అండ్ అంత పెద్ద ప్లాట్ఫామ్లో అట్లా మాట్లాడడం చాలా తప్పు, అది ఎవరైనా కూడా. ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్ట్ జోనర్ కిందకే వస్తారు. ఇప్పుడు ఉన్న మాధురి కానీ లేకపోతే మోక్ష కానీ వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. ఒక ఆర్టిస్ట్ గురించి ఇంకో ఆర్టిస్ట్ అట్లా మాట్లాడద్దు, అది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. ఇప్పుడు మీ అక్క ఆయిష ఎలా ఆడుతుంది? మా అక్క ఆయిషనా, తను చాలా టఫ్ కంటెస్టెంట్, బాగా ఆడుతుంది. ఆవిడ తమిళ్ బిగ్ బాస్లో కూడా 9 వీక్స్ ఉండొచ్చింది కదా, మరి ఇక ముందు చూడాలి. అంటే మీ అక్క కోసం ఎంత పోరాడుతున్నారు మేడం? ఆయిష అన్నారు కదా, ఒక లవర్ని ఒక నాన్నని పెట్టుకొని టాప్ పైకి వచ్చేయచ్చు అన్నారు కదా, మరి డిమాండ్ పవన్ తో నేను అట్లా పైకి ఎత్తుకొని పులిహోర కలపడం కరెక్ట్ అంటారా? నేను సారీ అండి, అది నేను చూడలేదు. ట్రోల్స్ లో ఏదో చూసాను. ఇప్పుడు తను ఏం చెప్పింది, ఇక్కడ లవ్ ట్రాక్ నడిపితే ఒక నాన్నని పెట్టుకుంటే ఫైనల్ వరకు వచ్చేయచ్చు అని చెప్పింది కదా. ఆమె నడుపుతుందా లేదా అనేది ఇంకా మనం ముందు చూడాలి. నిన్న అది సిచ్యువేషన్ వచ్చింది, డాన్స్ చేసిరా, డాన్స్ చేసిరు, ఎత్తుకొని మరి డాన్స్ చేసిరు. అదే ఎంటర్టైన్మెంట్ వైజ్ చూడాలి మనం, లవ్ ట్రాక్ నడుపుతుందని చూడద్దు అప్పుడే. దీన్ని వాళ్ళు కంటిన్యూ చేసి ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేక, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేక ఉండలేకపోతే అప్పుడు దాన్ని మనం లవ్ ట్రాక్ కిందకి కన్సిడర్ చేయాలి. ఇప్పుడే మనం దాన్ని లవ్ ట్రాక్ కిందకి కన్సిడర్ చేయలేము.